సమరం వినియోగి ప్రేక్షకులకు సాదరంగా ఆహ్వానం తెలియజేస్తూ ఎన్నో వినియోగ సమస్యల్ని ప్రతి వారం మీ ముందు ఉంచడం జరుగుతోంది. కొంతమంది చక్కగా వింటున్నారు, కొంతమంది విన్నా మర్చిపోతున్నారు. ఇది సహజమైన విషయం. కానీ మేము కోరుకుంటున్నది ఏమిటంటే విన్న ప్రతివారు ఆ విన్న విషయాల్ని స్నేహితులకి, కుటుంబ సభ్యులకి తెలియజేస్తే మేము చేస్తున్న ఈ ప్రక్రియ ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈరోజు బ్యాంకులో ఏదైనా పొరపాటు జరిగితే ఏం చేయాలి అని గతంలో కూడా ఎన్నో ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఒక జడ్జిమెంట్ని ఉదహరిస్తూ మీకు ఎటువంటి తీర్పు వస్తుంది, మీరు చేయాల్సింది ఏమిటి అని గమనిస్తారని చెప్పి ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక బ్యాంకులో అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో ఎప్పుడు బ్యాంకులో తేడా రావటం జరగలేదు. కానీ ఒకరోజు తన ప్రమేయం లేకుండా తన చెక్ని ఫోర్జ్ చేసి, అంటే నకిలీ సంతకంతో ఎవరో ఆ బ్యాంకుకి ప్రజెంట్ చేశారు. అలా ప్రజెంట్ చేసిన సందర్భంలో ఆ బ్యాంకు వాళ్ళు దాన్ని సరిగా పరిశీలించలేదో ఏమో తెలియదు. సాధారణంగా సంతకాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే చెక్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కొంచెం రష్గా ఉన్నప్పుడు ఆ సందర్భాల్లో మరి సరిగా చెక్ చేయకపోతే ఏదైనా జరగచ్చు. కానీ ఇది ఫోర్జ్డ్ సిగ్నేచర్. ఇది ఆ సిగ్నేచర్ మీద వాళ్ళు డబ్బు ఇచ్చేశారు. ఇప్పుడు ఎవరికి నష్టం? ఆ అకౌంట్ హోల్డర్కి నష్టం. సో ఎప్పుడైతే తన చెక్కు ఇవ్వకపోయినా సరే ఆ చెక్కుల ద్వారా ఇంత ఎవరో డ్రా చేశారని తెలిసిన తర్వాత అకౌంట్ హోల్డరు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగటం జరుగుతుంది. అడిగితే మీ సంతకం ఉంది దాని మీద అంచేత మేము పెట్టేసామని. తర్వాత ఆ సంతకాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. అది అసలు సంతకమా నకిలీ సంతకమా తెలియటం కోసం. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారము అది నకిలీ సంతకం అని చెప్పి రుజువైంది. దాంతో బ్యాంకు వారిని ఈ రకంగా ఆ వినియోగదారుడికి మానసిక క్షోభ కలిగించారు. కాబట్టి ఆ పోయిన సొమ్ముతో పాటు పరిహారంగా కొంత సొమ్ము చెల్లిస్తూ మీరు ఆ డబ్బు వాళ్ళ ఖాతాకి జమ చేసే వరకు, అంటే ఎదటివాడు ఎవరో నకిలీ సంతకంతో డ్రా చేసిన రోజు నుంచి మళ్ళీ ఆయన ఖాతాకి జమ చేసినంత వరకు 6% వడ్డీ ఇమ్మని చెప్పి ఆ కన్స్యూమర్ కమిషన్ తీర్పునివ్వటం జరిగింది. అంటే ఇక్కడ వినియోగదారులు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కర్మ సిద్ధాంతాన్ని ఏమీ పాటించొద్దు మీరు. ఇక్కడ ఆ కర్మ సిద్ధాంతం వేరు. ఇప్పుడు మనం ఏదైనా జరిగితే మన కర్మ అలా ఉంది అని సరిపెట్టుకుంటున్నాం. ఇది నేను చెప్పిన కర్మ సిద్ధాంతం. మన కర్మ ఎలా ఉంటాం ఏంటి? మీకు జరగకూడదు ఒక అన్యాయం జరిగింది, మీరేం చేత అసర్టివ్గా ఉండి కోర్టులో కంప్లైంట్ చేసి మీ పోయిన డబ్బుని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పించి కర్మ అలా ఉంటే ఏం చేయగలమనే అటువంటి సిద్ధాంతాలను మాత్రం ఏమీ అమలుపరచొద్దని చెప్పి వినియోగదారులను కోరుతూ సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం వినియోగి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.